Hi viewers, this is Dr. Shilpa Madapati, obstetrician gynecologist, infertility specialist, laparoscopic surgeon. నేను ఈ రోజు చెప్పదలుచుకున్నది కాంట్రసెప్టివ్ మెషర్స్ సూన్ ఆఫ్టర్ డెలివరీ. ఆఫ్టర్ డెలివరీ ఎన్ని రోజులు కాంట్రసెప్షన్ ఖచ్చితంగా ఉండాలి? కాంట్రసెప్షన్ అనేది ఖచ్చితంగా 2 years పాటు వాడినట్టయితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన హెల్త్ స్టేటస్ కానీ నార్మల్ స్థితికి రావడానికి, తన గర్భసంచి కానివ్వండి, వెజైనల్ ఏరియా కానివ్వండి, కంప్లీట్ గా పెల్విస్ ఏరియా అనేది నార్మల్ స్థితికి రావడానికి ఒక 2 సంవత్సరాల టైం పడుతుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మోస్ట్ హెల్ప్ఫుల్ మెథడ్ కండోమ్స్. బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ బ్యారియర్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఫాలో అవ్వని వాళ్ళకి కానీ, కాపర్టీ మెథడ్స్ కానీ, కాపర్టీ అంటే ఇంట్రాయూట్రైన్ డివైసెస్ ట్రై చేసి, ఇది లేదు అంటే ఇంజెక్టబుల్స్, ఈ ఇంజెక్టబుల్స్ కానీ హార్మోన్ మెడికేషన్ ఏదైతే ఉంటుందో హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ మాత్రం 6 నెలల తర్వాతనే వాడాల్సిన అవసరం ఉంది. 6 నెలల లోపు ఇది అనేది పనికిరాదు. సో 6 నెలల వ్యవధిలో మీకు కాంట్రసెప్షన్ అనేది కాపర్టీ కానీ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ అంటే కండోమ్స్ కానీ బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ 2 years వరకు అంటే కాపర్టీ మెటీరియల్ యూస్ చేసుకున్నట్టయితే ఇంట్రాయూట్రైన్ డివైసెస్ 5 సంవత్సరాల వ్యవధి వరకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.